వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలస్యమైనందుకు క్షమించండి. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రావణుడితో సీత పరిణయం పార్ట్ 13. అతన్ని ఆపగలనైతే ఆపగలుగుతున్నాడు, కానీ పూర్తిగా అతడి శక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అప్పుడే హర్ష పట్టుకు జంకిన అతను కావాల్సిందే. అతడు ఇలా అయితే ఇక కుదరదు అని, ఎదురుగా వెళ్ళలేను అని కాలితో హర్ష మొహంపై మట్టి కొట్టాడు. హర్ష కంట్లో మట్టి పడగానే హర్ష కళ్ళు మూసుకొని ఒక చేతిని వాడిని ఆపడానికి ట్రై చేస్తున్న సమయంలో అతడి ఎదురుగా ఉన్న అతను మళ్ళీ అతడి దగ్గర ఉన్న కత్తితో దాడి చేయబోయాడు. కానీ హర్ష కళ్ళు మూసుకొని కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంచనా వేయగల సత్తా ఉన్నోడు కాబట్టి కరెక్ట్గా కత్తి తగిలే సమయానికి పక్కకు పొల్లుకున్నాడు హర్ష. కానీ అతడి షర్ట్ మొత్తం చినిగిపోయింది. ఆ కత్తి చివరకు తగులుకొని ఉన్నట్టుండి అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు. ఆ మెరుపు వల్ల హర్ష భుజంపై ఉన్న ఒక పచ్చబొట్టు 1000 కాంతుల దీపంలా వెలగడం మొదలయ్యింది. అప్పటిదాకా హర్షపై దాడి చెయ్యాలి అని అనుకున్న అతడు ఆ పచ్చబొట్టు వెలుగు అతని మొహానికి తగిలేసరికి మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఆ కాంతి వైపు చూసి భయంగా మౌర్య మౌర్య అని అనుకుంటూ హర్ష కాళ్ళపై పడి హర్ష వైపు భయంగా చూస్తూ ఒక్క నిమిషంలో అక్కడ లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు ఏ వైపు నుంచి వచ్చాడో, ఏ వైపుకు వెళ్ళాడో తెలియనంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. హర్ష అతడు చేస్తున్నదంతా ఒక్క నిమిషం వింతగా చూసి అతడి కళ్ళు అప్పటికే కొంచెం లైట్గా తెరుచుకోవడంతో కొంచెం ఓపిక తెచ్చుకొని కళ్ళు నులుముకుంటూనే ఇక అక్కడ ఉండడం సేఫ్ కాదు అని అక్కడి నుంచి రిటర్న్ అయ్యాడు హర్ష. ఇలా జరిగిందంతా గుర్తు చేసుకున్న హర్షకు అతడి భుజంపై ఉన్న పచ్చబొట్టుపై చెయ్యి వేసుకొని అతని నోటి వెంట వచ్చిన ఒకే ఒక్క పదం మౌర్య. ఇది నేను ఎక్కడో విన్నాను, చాలా దగ్గరగా విన్నట్టు నాకెందుకో అనిపిస్తుంది అని హర్ష అనుకున్నాడు. అప్పుడే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే హర్షకు ఫోన్ వచ్చింది. ఎవరు అని చూడగా బయట సెక్యూరిటీ హర్షకు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు ఉన్న సెక్యూరిటీ, సార్ అది ఏంటంటే ఎవరో లాయర్ జనార్దన్ అంట మిమ్మల్ని కలవాలి అంటున్నారు అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది అని తన గొంతుతో అడిగేసరికి వాచ్మ్యాన్ ఆ గొంతుకు భయపడుతూనే, సార్ ఆయన మీ వైఫ్ని కలవాలని అడుగుతున్నారు అని సమాధానమిచ్చాడు. ఆ వాచ్మ్యాన్కి గుర్తుంది హర్ష ఆశ్రితకి మర్యాద ఇవ్వద్దు అనడం. కానీ ఆ వాచ్మ్యాన్ చాలా మంచివాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా గుంటనక్కల్లా ఉన్న ఇంటి బయట ఉన్న ఆ వాచ్మ్యాన్ అతడు అమ్మా నాన్న చనిపోయి నడి రోడ్లో నిలబడి ఉన్నప్పుడు హర్ష అతడిని తీసుకొచ్చి చదువుకోమని, అతడికి అప్పటికే చాలా వయసు ఉండడంతో ఈ ఏజ్లో చదివేంటి సార్, మీ ఇంటి ముందు వాచ్మ్యాన్గా అయినా ఉంటాను, ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి అని అడిగేసరికి అతన్ని ఆ ఇంటి హెడ్ వాచ్మెన్గా అపాయింట్ చేశాడు. అప్పటిదాకా అతడు పడ్డ కష్టాలకు హర్ష అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. అతడి కింద ఇంకో 10 మంది వాచ్మెన్స్ ఉంటారు. వాళ్ళందరికీ అతడే హెడ్. అతడే వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత. అతడికి ఒక 1 year బ్యాక్ పెళ్ళి కూడా హర్ష దగ్గరుండి చేశాడు. అలాంటిది హర్ష ఏదైనా పని చేస్తే
ఖచ్చితంగా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. పైగా ఆశ్రితను చూస్తుంటే హర్ష సార్‌కి తక్క జోడి. హర్షని ఎలా అయితే ఆ వాచ్‌మెన్ దేవుడితో పోల్చుకుంటాడో, ఇప్పుడు ఆశ్రిత కూడా అలాగే కనిపిస్తూ ఉంది అతనికి. కానీ అతడి యజమాని మేడం అని పిలవద్దు అన్నాడు అని ఒక సర్వెంట్‌లా ట్రీట్ చేయమన్నాడు. అందుకని ఆశ్రితను పేరు పెట్టి పిలవలేక ఆ వాచ్‌మెన్ కావాల్సిందే మీ వైఫ్ అని చెప్పాడు. అది హర్షకు అర్థమై ఇంకేమీ మాట్లాడకుండా ఈ మ్యాటర్ ఇంతటితో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఆశ్రితను అదే పనిగా టార్గెట్ చేశారు అందరూ అని మనసులో అనుకుంటూ, ఆయన లాయర్ జనార్దన్ అంటే ఆ నిర్మలాదేవి తొత్తు కదా అన్నయ్య అని అజయ్ అనేసరికి హర్ష తల ఊపుతూ అవును అని అన్నాడు. అప్పుడే హర్షకు ఆ వాచ్‌మెన్ లైన్‌లో ఉండడంతో అతన్ని లోపలికి పంపించు, నేను కిందికి వస్తున్నా అని అంటూ కాల్ కట్ చేసి మనం కిందికి వెళ్దాం పదండి, కింద నిమ్మి ఆశ్రిత ఇద్దరే ఉన్నారు అని హర్ష చెప్పేసరికి అజయ్ విజయ్ కూడా తన అన్నయ్య వెనక రూమ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి యథావిధిగా ముందులానే అన్నీ మార్చేసి బయటికి వెళ్ళారు. వాళ్ళు పైనుంచి కిందికి దిగి వస్తూ ఉన్న టైంలోనే ఆ జనార్దన్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. పైన వస్తున్న వాళ్ళు ఒక్క నిమిషం అలా ఆగి వీడు ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటే అక్కడే నిమ్మి కూర్చొని ఏదో చార్ట్లో డ్రాయింగ్ గీసుకుంటూ ఉంది. ఆమె టీషర్ట్ అండ్ లాంగ్ స్కర్ట్ వేసుకొని ఉండడంతో ఆమె వైపు కోరికగా చూస్తూ, చూడటానికి ఇది చిన్నపిల్లలా ఉన్నా దీని అందం మాత్రం నన్ను పిచ్చెక్కిస్తుంటుంది అని వెధవ ఆశగా నిమ్మి వైపు చూస్తూ ఉన్నాడు. వాడు నిమ్మి వైపు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉండడం పైన ఉన్న వీళ్ళ ముగ్గురికి కూడా అర్థమయ్యింది ఆ విషయం. వాడు చూస్తున్న చూపుకి వీళ్ళకి నరాల నుంచి సర్రున కోపం వచ్చి పిడికిలి ముగ్గురిది ఒకటేసారి బిగుసుకుంది. అజయ్ మాట్లాడుతూ మతిస్థిమితం లేని అమ్మాయి అని కూడా చూడకుండా తన కూతురు వయసు ఉంటుందేమో కదా అన్నయ్య, నిమ్మికి ఈ కుక్క అతన్ని ఎంత ఆశగా కోరికగా కామం నిండిన కళ్ళతో చూస్తున్నాడు. వీడిని ఇక్కడికిక్కడే పాతిపెట్టేయాలి అని అనిపిస్తుంది అని అజయ్ అనేసరికి హర్ష తన తమ్ముళ్ళు ఆవేశపడుతున్నారు అని అర్థమై వాళ్ళకన్నా ఎక్కువ కోపం అతడికే వస్తూ ఉంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అజయ్ విజయ్ కొంచెం ఓపిక పట్టండిరా, వీళ్ళిద్దరికీ ఒక్కొక్కరిగా లెక్కలు సరిచేద్దాం అని యాటిట్యూడ్గా ఆ లాయర్ వైపు చూసి కిందికి త్వరగా అడుగులు వేయడం మొదలుపెట్టారు ముగ్గురు. హర్ష కిందికి ఆ జనార్దన్ డోర్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి అక్కడే కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటున్న ఆమెను కోరికగా చూస్తూ ఉంటే ఆమెను చేరుకునేలోపు కిందికి వచ్చిన హర్ష, విజయ్, అజయ్ ఆ జనార్దన్ వైపు చూస్తూ హర్ష మాట్లాడుతూ మిస్టర్ జనార్దన్ మీరేనా? సారీ లాయర్ జనార్దన్ మీరేనా అని యాటిట్యూడ్గా అడిగాడు. కోపంగా జనార్దన్ వైపు చూశాడు హర్ష. అతడు మామూలుగా చూస్తూనే గుండె వణుకు వస్తే ఇప్పుడు నిజంగానే ఒక రాక్షసుడులా చూస్తూ ఉన్నాడు. మామూలుగా చూస్తేనే హర్షను భయపడిపోతారు ఎవరైనా, అంత డెవిల్ లుక్ మెయింటైన్ చేస్తాడు హర్ష. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ జనార్దన్ని చంపేయాలి అని అనిపిస్తూ ఉంటే అప్పుడే జనార్దన్ని ఇప్పుడు ఏమీ అనకూడదు అని గుర్తు వచ్చి హర్ష గట్టిగా ఏ ఆశ్రిత అని అరిచాడు. అతడి అరుపు ఎంతలా వచ్చింది అంటే కిచెన్లో ఆమె వీళ్ళ ముగ్గురి కోసం కాఫీ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. అలా ఒక్కసారిగా కాఫీ కప్పులన్నీ అక్కడే వదిలేసి ఏదో జరిగింది అని పరిగెత్తుకుంటూ వచ్చింది. హాల్లో అజయ్ విజయ్ అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు, మధ్యలో హర్ష నిల్చుని నిప్పులు కురిపించే కళ్ళతో ఒక్కసారిగా ఒక్క ఉదుటున హర్ష దగ్గరికి వచ్చిన ఆమె గొంతును పట్టుకొని నీకు ఎంత మర్యాదగా చెప్పాను, నిన్ను నీ చెల్లిని
స్టోర్ రూమ్లో పడి ఉండమని. అలాంటిది నువ్వు మీ చెల్లిని ఇలా ఇంట్లో ఏదో ప్రిన్సెస్ అయినట్టు తిప్పుతున్నావేంటి అని ఆమె గొంతును గట్టిగా పట్టుకొని ఒత్తేస్తూ ఉన్నాడు. ఆ జనార్దన్ మనసులో వీడు అందరూ వీడిని మాన్స్టర్, రాక్షసుడు అంటూ ఉంటే ఏమోలే అనుకున్నా, నిజంగానే వీడు రావణాసురుడే. హర్ష అంటే ఏమో అనుకున్నా, కానీ ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇలా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడు రావణాసురుడికి ఏమాత్రం తక్కువ కాదు అని అనుకుంటూ అతడి జోబీలో ఉన్న కర్చీఫ్ తీసి చెమట తుడుచుకుంటూ ఉన్నాడు జనార్దన్. అప్పుడే నిమ్మి కూడా అతడి అరుపుకు భయపడి ఉలిక్కిపడి వెనక్కి వెనక్కి భయంగా అడుగులు వేస్తున్నదల్లా వెనక ఎవరో ఉన్నట్టు అనిపించడంతో ఆ లాయర్ ఆమెడ దూరంలో ఉండగానే అతడి నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ రావడంతో ఒక్కసారిగా నెమ్మి ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అజయ్ వెనక్కి వెళ్ళి దాక్కొని హర్ష అని హర్ష అర్చింది కూడా మర్చిపోయి బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటూ విజయ్ షర్ట్ని ఒక చేత్తో పట్టుకొని అజయ్ని విజయ్ని ఇద్దరిని దగ్గరకు లాగి వాళ్ళిద్దరూ వెనక దాక్కుంది ఆమె. వాళ్ళను ఒక గోడలా ఒక కంచెలా వాళ్ళను ఫీల్ అవుతూ, మీరు పక్కకు వెళ్ళకండి, అదిగో అక్కడ ఉన్నాడే బూచోడు వాడు అంటూ ఏదో చెప్పడానికి ఆలోచిస్తూ అలాగే ఏడుస్తూ ఉంటే ఆశ్రితకు అర్థమయ్యింది. ఆ లాయర్ని చూడగానే హర్ష కావాల్సిందే ఇలా చేస్తున్నాడు అని. నిమ్మి భయపడుతుంది. ప్లీజ్ హర్ష గారు, మీరు తర్వాత నన్ను పనిష్ చేయండి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను ప్లీజ్ అని ఆమె కూడా యాక్టింగ్ చేసినట్టు అతడిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ లాయర్ మనసులో పర్లేదు, అప్పుడెప్పుడో ఇచ్చిన ట్రీట్మెంట్ ఈ పిచ్చిదానికి ఇంకా గుర్తుంది, వీడేమో దీని పొగరంతా అణచేసి దీన్ని కాళ్ళ దగ్గర తొక్కుతున్నాడు. ఆ నిర్మలాదేవి ఎలాగో ఈ ఆశ్రిత పొగరు అణచలేకపోయింది, పోనీలే వీడి దగ్గరైనా కుక్కలా బతుకుతుంది అని మనసులో అనుకుంటూ, నేను ఈ అక్క చెల్లెలు ఇద్దరికీ లైఫ్ ఇద్దామనుకున్నా, కోరి ఇలా కష్టాల్లో వీళ్ళు వచ్చి ఇరుక్కున్నారు అని మనసులో రాక్షసంగా నవ్వుకున్నాడు లాయర్. హర్ష ఆమె అలా రిక్వెస్టింగ్గా అడిగేసరికి, నువ్వు నీ చెల్లిని లిమిట్స్లో ఉంచు, తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దాన్ని నా ముందు బయటికి రానివ్వకు అని కళ్ళతోనే ఆమెకు సైగ చేశాడు. ఆశ్రిత కూడా భయపడుతున్నట్టు మొహం పెట్టి ఒక్క క్షణం తన చెల్లి వైపు చూసింది. వణికిపోతున్న ఆమెను చూసి నిజంగానే ఆమె కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే హర్ష పిడికిలి బిగుసుకుంది. పెద్ద పెద్ద డాన్లని ఈ చేత్తో మట్టి కలిపిన దవాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ దున్నపోతుని ఇంట్లోకి రానివ్వాల్సి వస్తుంది అనుకుంటూ హర్ష అతడి మీద కోపాన్ని బయట కనిపించనివ్వకుండా అదే పొగరుగా ఫేస్ పెట్టాడు. ఆశ్రిత కొంచెం పరుగులాంటి నడకతో నిమ్మి దగ్గరకు వెళ్ళి ఆమె చెంపపై చెయ్యి వేసి, బంగారం అక్కనొచ్చానుగా భయపడకు అని అంటూ నిమ్మిని దగ్గరకు తీసుకొని, ఇక అక్కడ తన్ని ఉంచకూడదు అని అక్కడి నుంచి పైన ఉన్న గది, అది చూడటానికి పైకి అందరికీ స్టోర్ రూమ్ లాగా ఉన్న దాని లోపల ఇంకో గది కూడా ఉంది. నిజం చెప్పాలి అంటే హర్ష ఇంట్లో ఎన్ని సీక్రెట్స్ రూమ్స్ ఉన్నాయో ఒక హర్షకు మాత్రమే తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే తన కుటుంబం ఏదో ఒకరోజు తను అనేవాడు తన కుటుంబం దగ్గర లేకపోతే ఆ సమయంలో తన తెలివి తాను చూపించిన ముందు చూపు వల్ల తన కుటుంబాన్ని రక్షించుకోవాలి అనే ముందు జాగ్రత్త అన్ని ఏర్పాట్లు ముందే చేయించాడు హర్ష. అలా ఆశ్రిత నిమ్మిని తీసుకొని ఆ స్టోర్ రూమ్ లాంటి గదిలోకి వెళ్ళి ఆ తర్వాత గదిలోంచి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి నిమ్మి ఏడుస్తూ ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉండటానికి, తన కోసం ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ అయినా ఎక్కువ భయపడినా వాటన్నింటికి తనకి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి తనని నిద్రపుచ్చమని ముందే హర్ష అన్నీ ముందు
చూపుతో చెప్పేశాడు ఆశ్రితకి. నిమ్మి భయపడుతూ బెడ్ చివరన కూర్చొని కాళ్ళు పైకి పెట్టుకొని వణికిపోతూ ఉంటే ఆశ్రిత కంట్రోల్ చేస్తున్నా కంట్రోల్ కావడం లేదు అని తనకు మెల్లగా మాటలు చెప్తూ ఇంజెక్షన్ వేసింది. దాదాపు ఒక 5 నిమిషాలకు అలాగే ఆశ్రిత ఒడిలో పడుకొని నిద్రపోయింది. ఆశ్రితకు కూడా తెలియదు నిమ్మి జనార్దన్ని చూస్తే ఎందుకు భయపడుతుందో. వాడి చూపు, వాడి చేష్టలు అన్నీ ఆమెకి తెలుసు. అంతెందుకు ఆమెతో కూడా 2-3 సార్లు తప్పుగా బిహేవ్ చేస్తే ఆమె చెప్పుతో కొట్టింది ఆశ్రిత. అరిచి అందరికీ చెప్పి పరువు తీస్తానని భయపడనని గట్టి పెట్టింది జనార్దన్కి ఆశ్రిత. అందువల్లే జనార్దన్ ఆశ్రిత జోలికి వెళ్ళటానికి భయపడ్డాడు. జనార్దన్ ఇక్కడికి సడన్గా ఎందుకొచ్చాడు అని ఆశ్రిత ఆలోచిస్తూ నిమ్మిని జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె బయటికి వచ్చింది. వచ్చి జనార్దన్ ముందుకు వెళ్ళాలి అంటే ఆమెకు కూడా ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించి వాడు చూసే వెకిలి చూపులు ఆమెకు నచ్చక తన ముందు హర్ష ఉండేసరికి వెళ్ళి అతడి వెనుక నిల్చుంది. ఆమె రావడంతో ఇక మ్యాటర్లోకి వద్దామని జనార్దన్ హర్ష వైపు చూసి హలో సార్ అంటూ గుంటనక్క తెలివితేటలను చూపిస్తూ హర్ష ముందుకు వచ్చి ఊరకంట ఆశ్రితాన్ని చూస్తూ హర్షతో మాట్లాడుతున్నాడు. కానీ హర్ష వాడి చూపు నచ్చక కోపంగా హర్ష, శిల్ప అని గట్టిగా ఇంట్లో పనమ్మాయిని పిలిచాడు. తను హర్ష పిలిచేసరికి ఏమైంది సార్ అంటూ కంగారుగా అక్కడికి వచ్చింది శిల్ప. ఆమె వైపు చూసి శిల్ప ఇంట్లో పనులేం లేనట్టు తన్ని ఖాళీగా ఎందుకు ఉంచారు? పని మనిషి అంటే ఇంట్లో పనంతా చేయాలి. ఈవిడ గారి చెల్లి పిచ్చిదయ్యుండొచ్చు కాబట్టి తినకు కూడా కూర్చోబెట్టి చూసుకోవడానికి ఇక్కడ ఎవడు తేరగా పెట్టడం లేదు. వెళ్ళి ఇంట్లో పని చెయ్యి అంటూ కావాల్సిందే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు హర్ష. అతడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆమె కన్నా అతడికే ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంటే ఆశ్రిత అస్సలు అక్కడ జరిగేదాన్ని అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని ఒక ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి హర్ష మళ్ళీ వినిపిస్తుందా లేదా అని కొంచెం గట్టిగా అరిచాడు. అతడి అరుపు రాక్షసుడి గింకారంలా మారు మోగిపోయింది. ఆ ఇంట్లో జనార్దన్ గుండెల్లో రాయి పడ్డట్టు గట్టిగా గుండెపై చెయ్యి వేసుకొని హర్ష వైపు చూస్తూ నిజంగా వీడు రాక్షసుడే, వీడొక అరుపుతో సునామీ సృష్టించేలా ఉన్నాడు అనుకుంటూ జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న ఆశ్రితను చూడటానికి కూడా జనార్దన్ భయపడ్డాడు. ఆమె మామూలు నార్మల్ సాదా చీరలే కట్టుకుంది. ఆమె బ్రతుకు నిర్మలాదేవి దగ్గర ఉంటే కనీసం కొంచెం ప్రశాంతంగా ఉండేదేమో. ఇక్కడ మరీ దారుణంగా హర్ష ఆమెతో బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ జనార్దన్ పైకి భయపడుతున్న లోపల ఆశ్రిత అతడికి దక్కనందుకు కొంచెం జలసీగా ఉంది జనార్దన్కి. అప్పుడే హర్ష అతని వైపు చూస్తూ సూటిగా ఎవరో అన్నట్టు చూస్తూ ఉంటే సార్ నేను అక్కడున్నారే ఆశ్రిత మేడం, ఆవిడ కంపెనీలకు మొత్తం అన్నింటికీ వాళ్ళ నాన్నగారు నన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. వీళ్ళ ఆస్తి వివరాలన్నీ నాకు తెలుసు. పైగా ఏదైనా ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అయినా వీళ్ళ నాన్నగారు నన్నే చూసుకోమని చెప్తారు అని అతడు చెప్తూ ఉంటే హర్ష మెల్లగా ముందుకు అడుగులు వేసి అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. జనార్దన్కి భయం వేసింది. హర్షను అంత దగ్గర నుంచి చూసి కాలయముడు కళ్ళ ముందు వచ్చి కూర్చున్న ఫీలింగ్ కలిగింది. ఒక చేత్తో చెమట తుడుచుకుంటూ భయంతో వణికిపోతూ చూస్తూ ఉన్నాడు జనార్దన్ హర్ష వైపు. హర్ష మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా జనార్దన్ వైపు చూశాడు. అప్పుడు జనార్దన్ భయపడి బిక్కమొహం వేసుకొని సార్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు షేర్స్ అన్నీ దాదాపు 18% షేర్స్ మేడం పేరు మీదే ఉన్నాయి. మీరు మేడంని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆవిడని పంపిస్తే
సైన్ చేయించుకొని మేడంని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఆవిడ లీడర్షిప్ నుంచి తప్పుకున్నట్టు సంతకాలు చేయాలి. అలాగే ఆ ఆస్తిలో కూడా ఎలాంటి సంబంధం ఆవిడకి లేనట్టు సంతకాలు చేయాలి. అలా చేయించుకొని రమ్మని నిర్మలాదేవి గారు నన్ను ఇక్కడికి పంపించారు అని జనార్దన్ చెప్తూ ఉంటే, అంటే దానికి తెలుసు నేను ఆశ్రితను ఇలా దారుణంగా ట్రీట్ చేస్తున్నా అని. అందుకని దాని కుటిల బుద్ధి ఉపయోగించింది. ఇలా చెయ్యాలి అని అనుకుందా. నేను తనపై పగతో పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆస్తిని వదిలేస్తాను అని నాతో మంచి చేసుకొని మచ్చిక చేసుకొని ఇప్పటికి కూడా ఆశ్రితను టార్చర్ చెయ్యాలి అని చూస్తుంది. దానికి నేనెవరో తెలియదు కాబట్టి తెలిసిన క్షణాన నిర్మలాదేవి చావు ఈ చేతిలోనే జరుగుతుంది అని మనసులో అనుకుని సైలెంట్గా ఉన్నాడు హర్ష. అప్పుడే విజయ్ వచ్చి జనార్దన్ వైపు సూటిగా చూస్తూ, మా అన్నయ్య తనను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన పేరుపై ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మా అన్నయ్యకి దక్కాలి. అలాంటిది మీరెవరో వచ్చి తన పేరుపై ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇవ్వమంటే ఇచ్చేయడానికి మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా అని కొంచెం కోపంగా అడిగాడు విజయ్. దాంతో జనార్దన్ దడుచుకుని, సార్ మీరు కోప్పడకండి సార్, మీకు ఏ లాభం లేకుండా అలా అడగడం కూడా నా తప్పే. కానీ అక్కడ ఉన్న షేర్స్ చాలా డౌన్లో ఉన్నాయి. అందువల్లే వాటి వల్ల నష్టం తప్ప యూస్ లేదు. ఆశ్రిత మేడం నాన్నగారు ఎప్పుడైతే కనిపించకుండా పోయారో అప్పటి నుంచి కంపెనీ లాభాల్లో లేదు, నష్టాల్లో రన్ అవుతుంది. ఏదో నిర్మలాదేవి గారు అప్పో సుప్పో చేసుకొని తానే లాక్కొస్తున్నారు కంపెనీని. పైగా ఆశ్రిత మేడం సైన్ చేసినా కూడా ఆవిడ కట్టాల్సిన అప్పులే కంపెనీ మీద చాలా వరకు ఉన్నాయి. ఇదేనండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి కథ ఎలా ఉందో. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సారీ అప్డేట్స్ లేట్ అవుతున్నందుకు, పిల్లలకి హాలిడేస్ కదా అందువల్ల లేట్ అవుతున్నాయి. బై, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.